కళా ప్రపూర్ణ డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 47వ భాగం. మానవత్వాన్ని మేలు కొలిపే చరిత్ర 17/5/24. మానవత్వాన్ని మేలు కొలిపే మొహంజుదారో నాటకం ఈ దశాబ్దిలో వెలువడిన నాటకాలలో ఎన్ఆర్ నంది గారి మరో మొహంజదారో నాటకం నాటక రంగంలో చరిత్ర సృష్టించి ప్రయోగంలో నూతన శిల్పాన్ని ఆవిష్కరించి ప్రేక్షక లోకాన్ని అబ్బురపరిచి ఓ విలక్షణ నాటక శిల్పంతో ఈ నాటకాన్ని ఆకర్షణీయంగా అపూర్వంగా మలిచారు. ఆధునిక మానవుడు నీతి నియమాలను నిర్లక్ష్యం చేసి నైతిక పతనానికి దగ్గరవుతున్నాడని, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మనిషి మనుగడ కష్టమవుతుందని, మారణహోమం తప్పదని, మానవ నాగరికత మరో మొహంజదారో అయి తీరుతుందని, ఈ ప్రమాదాన్ని ఆ కాళరాత్రి ఎదుర్కోక ముందే మనిషి తన ప్రవర్తన సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించి ఈ నాటకం మానవ స్వభావాన్ని, బలహీనతను, చిన్న చెవుతల వైవిధ్యాన్ని విపులంగా విశ్లేషించారు. ఆధునిక మానవుణ్ణి తరగతులుగా విభజించారు. స్వార్థం చేతిలో మనుషులు బందీలై ఎంత నైత్యానికి పాల్పడతారో సన్నివేశాల ద్వారా వ్యక్తీకరించి సంఘంలో కీలక పాత్ర వహించే కూకటి వేళ్లతో సహా సమాజ వృక్షం కూలిపోవడం జరుగుతుందని అభివ్యక్తీకరి రచయిత నాటకంలో భావాన్వయ క్లిష్టత ప్రేక్షకుడి మెదడుకు పనిపెడుతుంది. ఫ్రీజ్ టెక్నిక్ ప్రవేశించిన మొదటి నాటకం. ఈ నాటకాన్ని కొత్త పంథాలు నడపడంలో ఫ్రీజ్ అనే పద్ధతి ప్రవేశపెట్టి నాటక రంగంలో ఫ్రీజ్ అనే టెక్నిక్ నందిగారి ఆద్యం. మరో మొహంజదారో వెలువడిన తర్వాత ఫ్రీజ్ టెక్నిక్ నాటక రంగంలో స్థిరపడి నాటక ప్రదర్శనలో అంతర్భాగమైపోయి ఈ నాటకాన్ని జేఎన్ నరసింహారావు సారథ్యంలో విద్యాసాగర్ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ రాష్ట్రంలో అనేక చోట్ల జనరంజకంగా ప్రదర్శించి ప్రశంసలు. ఈ నాటకంలో ప్రొఫెసర్ పాత్రలో చాట్ల శ్రీరాములు గారి వాచికాభినయం మరుపురాదు. మరో మొహంజోదారో అనేక భారతీయ భాషల్లో అనువదింపబడి యావత్ భారత కీర్తిని పొంది అసమానమైన ఆర్విఎస్ రామస్వామి నాటక కళను ఒక పవిత్ర యజ్ఞంగా భావించి 3 దశాబ్దాల పైగా నటుడుగా, నాటకకర్తగా, సమాజ నిర్వాహకుడుగా, కళాసేవకు అంకితమైన కళోపాసకుడు ఆర్విఎస్ రామస్వామి 12 నాటకాలు, 25 నాటికలు రచించి వీరి నాటక చక్రంలో గాలివాన ఒక మైలురాయి. వలయం, సుడిగాలి, కెరటాలు, వెల్లువ, కళారాధన, కళామయి మొదలైన నాటకం, పైడిరాజు, గాలిపటం, జిందాబాద్ మొదలైన నాటికలు ఆయన రచన. ఈ నాటకాలన్నీ కళారాధన హైదరాబాద్ సంస్థ ద్వారా మొదటగా ప్రదర్శింపం. అన్ని నాటకాలకు భానుప్రకాష్ అతడి దర్శకత్వం వహించారు. గాలివాన నాటకం ద్వారానే నూతన ప్రసాద్ వెలుగులోకి వచ్చారు. 1960 నుండి 70 వరకు పౌరాణిక చారిత్రక నాటకాలకు పట్టాభిషేకం. 1960-70 సంవత్సరాలలో కొన్ని పౌరాణిక చారిత్రక నాటకాలు కూడా వచ్చి
భూపతి లక్ష్మీనారాయణరావు రచించిన ధర్మరక్షణ, కెవి నాగేంద్రాచార్యులు గారి మోహిని భస్మాసుర మొదలైన పౌరాణిక నాటకాలు, తెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి గారి నాగమనాయకుడు, చిల్లర బాబనారాయణ గారి వీర చందమ్మ, ఏకే ప్రసాద్ గారి పల్నాటి వీరుడు, కెవి రామరాజు గారి శాక్యసింహ మొదలైన చారిత్ర నాటకాలు ఈ శతాబ్దిలో ఆహ్వానం పొందాయి. ప్రచార నాటకం, పంచవర్ష ప్రణాళికలు, సహకార ఉద్యమం, సర్వోదయ ఉద్యమం వంటి అంశాల మీద కూడా కొన్ని ప్రచార నాటకాలు వచ్చాయి. గిద్దలూరు గోపాలరావు రచించిన బంగారు భూమి, ఆముజాల నరసింహమూర్తి రాసిన సర్వోదయ, తిమ్మిరాజు వెంకట శివరావు సహకారం ముఖ్యంగా చెప్పారు. ఈ దశాబ్దిలో వెలువడిన నాటకాలు ఉత్తమ ప్రమాణాలు గల నాటకాలు 10 కంటే ఎక్కువ, కానీ నాటికలు 30 దాకా. రాజీవన్ నాటికలో మోగ పిల్లను చెరచిన ముష్కర్, రచనా రీతిలో ప్రదర్శన విధానం ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన నాటికలు కెవి రమణారెడ్డి, డాక్టర్ వేణు గారు రచించిన రాజీవం 1960 నాటిక అగ్రశ్రేణికి చెంది నిండు యవ్వనంలో అప్పుడే వికసించిన అనాఘ్రాత పుష్పంలా ఉన్న ఒక మోగపిల్ల ఆమె పరిస్థితి ఆసరా చేసుకొని పెడతోవతో ఆమె అందాన్ని కొల్లగొట్టు. కొందరు ధూర్తులు ఆమె యవ్వనాన్ని హరించి వాళ్లలో రోడ్ సైడ్ రోమియోలే కాదు, ఘరానా రాజకీయ నాయకులు, పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు జరుగుతున్న దౌష్ట్యాన్ని చూస్తూ మిన్నకుంటుంది సమాజం. చెప్పుకోవడానికి నోరు లేదు, చెప్పుకుందామన్నా వినే నాథులు. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించిపోయి జవసత్వాలు విడిగి రోగగ్రస్తులు. ఈగలు ముసురుకుంటూ ఉన్న కాయను రోడ్డు పక్కన చెట్టు నీడను దిక్కు లేకుండా పడి ఆమె జీవితం అలా ఘోర నరకంలో పడిపోవటాన్ని ఆ దీనావస్థకు బాధ్యులైన వారు ఆమె వైపు కన్నెత్తైన అసహ్యకించుకుంటూ పక్కకి తప్పుకుపోదు. మనిషి రూపంలో మానవత్వం వేసిన విషపు కాటు ఫలితంగా ఆమె జీవితం చిత్రహింసల పాలు. నేరం ఒకరిదైతే ఫలితంగా శిక్ష అనుభవించేది ఇంకొకరా. ఈ సమస్యను పరిష్కరించేదెవరు? మానవత్వం కళ్ళు విప్పేదెవరు అని సభ్య ప్రపంచం మీది ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఈనాడు కావ్యార్థాన్ని కమనీయ సన్నివేశాల ద్వారా, శక్తివంతమైన సంభాషణల ద్వారా ద్యోతకం చెయ్యటంలో కృతకృత్యులయ్యారు. వేలూరి శివరామశాస్త్రి గారు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి శిష్యుడు, శతాధిక గ్రంథకర్, భాషా కోవిల్, ప్రాచీన అధునాతన సాహిత్యాలు సమరస దృష్టిలో సమాదరించిన కావ్య రచన చేసిన కలంతోనే కథలు, నవలలు కూడా రాసి శాస్త్రి గారు స్పృశించని సాహిత్య ప్రక్రియలే శతావధానం చేసిన ప్రజ్ఞాశాలి. ఒక నాటికను వ్రాసారంటే నాటక సాహిత్యంపై వారికి ఉన్న అభిమానం తెలుస్తుంది. వేలూరి శివరామశాస్త్రి గారి సుల్తానీ నాటిక నిరక్షరాసులుగా ఉంటూ ఆర్థిక స్వాతంత్రం లేకుండా తన కాళ్ళ మీద నిలబడలేని దైన్యావస్థలో స్త్రీలు నేటి మన సమాజంలో పడుతున్న కష్టాలను సుల్తానీ నాటికలో హృదయంగమంగా చెప్పి రచయిత శివరామశాస్త్రి తెలంగాణ మాండలికల్లో ఉన్న సంభాషణ ఈ నాటికకు మరింత సహజత్వాన్ని సంతరించి ఏ సుఖానికి నోచుకోకుండా బతుకంతా కష్టాలతో మునిగి తేలే దురదృష్ట జాతకు ప్రతినిధి సుల్తాన్. ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో ఒక సుల్తానీ మన కళ్ళకు కనిపిస్తుంది. సుల్తానీ వంటి స్త్రీల కన్నీరు ఇంకిపోయిన సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఇది మన సాంఘిక వ్యవస్థలో ఒక భయంకర పరిస్థితి.
మగవారి దౌష్ట్యాన్ని బలైపోయే సుల్తానీలు ఈ సమాజంలో ఉన్నంతకాలం సుల్తానీ నాటిక బతికేవు. తెలంగాణ మాండలికానికి పెద్ద పేరు. అమ్మ అయ్యల ఆదరణకు నోచుకో గాలికి పెరిగింది సుల్తానీ. ఒక దయాత్ముడు ఆమెను పరమానందం అనే వాడికిచ్చి పెళ్లి చేసి పుణ్యకట్లు. గాలెన్న స్నేహ ప్రభావంతో కొత్త చిలకల వెంట పడటం నేర్చుకున్నాడు పరమానందం. చీటికి మాటిని భార్యను గొడ్డును బాదిన చితగొట్టుతూ ఉండే ఆమెను ఎలాగైనా వదిలించుకోవటానికి గుడిసెను తగలబెట్టిందన్న సాగుతో ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టి మంగళసూత్రం తెంపుకొని నిర్దాక్షిణ్యంగా తెరిపేస్తాడు. ఆ మూర్ఖు సుల్తాన్ అనే అతను ఆమెను చేరదీస్తాడు. కొన్నాళ్లకు పశ్చాత్తాపం చెందిన పరమానంద సుల్తానీ దగ్గరకు ఒకసారి రావటంతో పొరిగింటి జోగులొక్క దాన్ని సెలవలు పలవలుగా కలిపి సుల్తానీ అప్పుడప్పుడే నిలబెట్టుకుంటున్న కాకి గూడులో చిచ్చుబడి చివరకు సుల్తాన్ మూలంగానే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయి కష్టాల కడల నుంచి కడదే సామాజిక జీవితంలో కఠోర సత్యాలను రసార్ద్రంగా చెప్పగల నాటకాలు మన సాహిత్యంలో ఎడారిలో ఉయాసేసులా కనిపిస్తాయి. అలాంటిదే సుల్తానీ నాటకం. 1962 గుడివాడలో ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో సుల్తానీ నాటక ప్రథమ బహుమతి లభించింది. పామర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఈ నాటిక ఒకటి కళాఖండంగా రూపుదిద్దుకొన్నది. ఉత్తమ నాటిక గంపిశెట్టి చీకటి తెరల గురించి తెలుసుకోండి.